ఇక్కడ చూడండి, బైబిల్లో చూడండి, అక్కడ యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుని వచ్చిన తర్వాత బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆకాశం తెరవబడిందంట. తెరబడి చూడండి, దేవుని ఆత్మ, ఇక్కడ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నుంచి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ పావురం వల్లే యేసుక్రీస్తు మీద దిగివచ్చుట చూచాను. అదా చూడండి, మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ గమనించండి, క్రీస్తు నీళ్ళల్లోంచి బయటకు వస్తున్నాడు, స్వరమేమో ఆకాశంలో నుండి వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల దిగి వచ్చాడంట. కూర్చోండి, తండ్రి అయినటువంటి దేవుడేమో పరలోకం ఉన్నాడు, క్రీస్తు ఏమో నీళ్ళలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు గాలిలో ఉండి క్రీస్తు మీద దిగొచ్చాడు. ముగ్గురిని ఒకేసారి మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఒకే వచనం చూస్తున్నాం. త్రిత్వం ఎందుకు నమ్ముతాము అంటే బైబిల్ లేని కాన్సెప్ట్ అని కాదు. ఎక్కడో ఆ పాత్ర మీద అంత యెహోవా గురించి, సువార్తలంతా క్రీస్తు గురించి, పత్రికలంతా పరిశుద్ధాత్మ గురించే ఉంది అని కాదు. యాక్చువల్గా బైబిల్లో చూడండి, ముగ్గురు గురించి బైబిల్లో ఒకే చోట ఉంది. వచ్చే ప్రపంచంలో మూమెంట్ వస్తే తెలజ ఈ భూమి మీద ఏం జరిగిందంటే, క్రీస్తు భాషను తీసుకొని బయటకు వచ్చినప్పుడు అక్కడ క్రీస్తు కనబడుతున్నాడు మనుషులకి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగిరావడం చూస్తున్నారు. అది మాత్రం కాదు కానీ పరలోకం నుండి అంటే చూడండి, ఆకాశం అంటే దేవుడు పరలోకం ఉన్నాడు, తండ్రి అని దేవుడు, తండ్రి దేవుడు పరలోకం నుండి మాట్లాడుతున్నాడు. ముగ్గురు ఒకే మూమెంట్లో, ఒకే సందర్భంలో, ఒకే మూమెంట్లో కనబడుతున్నారు ఇక్కడ బైబిల్ మనకి. ముగ్గురు కలిసే పనిచేస్తున్నారు ఇక్కడ. అందుకే చూడండి, ఒకే మూమెంట్లో క్రీస్తు కుమారుడు భూమి మీద తిరుగుతున్నప్పుడే దేవుని యొక్క స్వరం వినబడింది, తండ్రి దేవుని స్వరం వినబడింది. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు మీద రావడం బైబిల్లో చూస్తున్నాం. అక్కడ కుమారుడు కూడా భూమి మీద నడవటం బైబిల్ మనం చూస్తున్నాం. అక్కడ క్లియర్ మనకు కనబడుతుంది.